వైరింగ్ కూడా చాలా అయిపోయింది చేసి, వైరింగ్ కూడా చాలా అయిపోయింది చేసి, కొంచెం బడ్జెట్ ప్రాబ్లం వల్ల పని అయితే ఆగింది. వీటిలోనే మనం స్విచ్ బోర్డులు అనేది బిగించడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటికే మీకు ఈ వీడియో చూసినప్పుడు మీకు కొంచెం ఐడియా అనేది వచ్చి ఉంటుంది. దీనికి లాస్ట్ వీడియో కూడా నేను పెట్టాను, వరద వచ్చిన తర్వాత రీమోల్డ్ చేశారని. ఇదిగోండి ఈ మరక కనపడుతుంది కదా, ఈ మరక వరకు వరద అనేది వచ్చింది. వరద వచ్చిన తర్వాత ఈ పని చాలా పెండింగ్ అయితే పడింది. ఎందుకంటే కస్టమర్ దగ్గర బడ్జెట్ కూడా లేక ఈ ఐటమ్స్ కొనడానికి కొంచెం చాలా ఇబ్బందిగా పడి మొత్తానికైతే స్విచ్ బోర్డులు అయితే తెచ్చుకున్నాడు. ఇదిగోండి మొత్తం ఇలా సెట్ చేసుకుంటాడు. ఇది ఏసీ దగ్గరికి, ఇది వచ్చేసి గేజర్ దగ్గరికి, ఇది వచ్చేసి బెడ్ దగ్గర 2-వే సిస్టమ్, ట్యూబ్ లైట్కి, ఫ్యాన్ రెగ్యులేటరు. ఇలాగా సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇలా వైర్లు అనేది కనెక్షన్ ఇచ్చుకోవడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి బెడ్రూము. ఈ బెడ్రూమ్లో వచ్చేసి ట్యూబ్ లైట్ ఒకటి, ఫ్యాను 2-వే స్విచ్ ఒకటి. ఈ ఫ్యాను 2-వే స్విచ్లు ఇక్కడ కూడా వస్తాయి. దానికి సంబంధించిన స్విచ్ బోర్డ్ అయితే ఇది. ఈ బోర్డు అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ కూడా ఒక లైటు, ఫ్యాన్ కంట్రోల్ బెడ్ దగ్గర ఇస్తున్నాను. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే లేచి అడ్జస్ట్మెంట్ చేసుకోకుండా బెడ్ కాడే అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ఇక ఇక్కడ 2-వే సిస్టమ్ పెట్టడం అయితే జరిగింది. ఈ ట్యూబ్ లైట్కి, ఈ ఫ్యాన్కి అనమాట. ఇది వచ్చేసి బెడ్ లైటు. అలాగే ఇది వచ్చేసి ఆల్టర్నేట్గా సీలింగ్ లైట్లకి అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఏసీ పాయింట్ అనమాట. ఏసీకి వచ్చేసి 20 amps వేయటం అయితే జరిగింది. మీకు ఇక్కడ గేజర్కి వచ్చేసి 16 amps చూపించా కదా, ఇది వచ్చేసి 20 amps ఏసీకి. తర్వాత 2 సాకెట్లు, 2 స్విచ్లు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎందుకంటే బెడ్రూమ్లో ఆల్అవుట్ అనేది కంపల్సరీగా వాడతారు. అది ఉండంగానే ఫోన్ ఛార్జింగ్ అనేది పెట్టుకుంటారు. కాబట్టి ఒకటి ఆల్అవుట్ కానీ ఒకటి ఫోన్ ఛార్జింగ్ కానీ అలా ఇస్తున్నాను. బెడ్రూమ్లో 2 సాకెట్లు, 2 స్విచ్లు, లైటు, ఫ్యాను, బెడ్ లైటు, ఇంకొకటి వేరే లైట్ పాయింట్, అట్లాగే ఏసీ పాయింట్. ఇక డమ్మీ అంటే ఇక్కడ ఏదైనా కావాలని పెట్టుకోవచ్చు. ఇక ఇట్లాగా ఇక్కడ ఏసీ పాయింట్ అయితే ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి మీకు ఎందా చూపించే కదా, ఇది ఇక్కడ వేయాల్సిన స్విచ్ బోర్డ్ అనమాట ఏసీకి. అలాగే ఈ వాష్రూమ్ దగ్గర కూడా ఇదిగోండి మీకు ఎందాక చూపించాను కదా, అది ఏదంటే అక్కడ ఉందండి, బయట ఉందండి. ఇదిగోండి ఇదే.